విజయవాడలో టెర్రరిస్టు సానుభూతి పరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వించిపేటలో టెర్రరిస్టు సానుభూతి పరులను గుర్తించారు పోలీసులు. మూడంతస్తుల భవనంలో పై అంతస్తులో ఉంటున్న ముగ్గురు యువకుల కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు వారిపై నిఘా పెట్టారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో విజయవాడలో కలకలం రేగింది. యువకులు నివసిస్తున్న ఇంట్లో పలు డాక్యుమెంట్లను సీజ్ చేశారు. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కొంతకాలంగా టెర్రరిస్ట్ గ్రూపులకు సానుభూతి పరులుగా ఉన్నారు ముగ్గురు యువకులు. ముజాహిద్దీన్ సంస్థ సభ్యులతో సంబంధాలు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ముజాహిద్దీన్ సంస్థకు సంబంధించిన పోస్టు పెడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడలో టెర్రరిస్ట్ సానుభూతి పరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వించిపేటలో టెర్రరిస్ట్ సానుభూతి పరులను గుర్తించారు. ముగ్గురును అయితే అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు. శ్రీకాంత్, విజయవాడ వంతంలో టెర్రరిస్టు సానుభూతి పరులకు సంబంధించిన కదలికలని పోలీసులు గుర్తించడం జరిగింది. గత కొంతకాలంగా టెర్రరిస్టు సంస్థలకు సంబంధించిన గ్రూపులతో వీళ్ళందరూ ముగ్గురు యువకులు కాంటాక్ట్ లో ఉన్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. ఏదైతే ముజాహిద్ సంస్థ సభ్యులతో వీళ్ళకి సంబంధాలు ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తా ఉన్నారు. గత కొన్ని రోజులుగా కూడా సోషల్ మీడియాలో ముజాహిద్ సంస్థకు సంబంధించిన పోస్టులను యువకులు పోస్ట్ చేస్తున్నట్టుగా కూడా పోలీసులు విచారణలో గుర్తించారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల మీద ప్రస్తుతం ముగ్గురు యువకుల్ని లోకి తీసుకొని విచారిస్తా ఉన్నారు. విజయవాడ వించిపేటలో ఉన్నటువంటి గాంధీ బొమ్మ సెంటర్ లో మూడంతస్తుల భవనంలో వీళ్ళ ముగ్గురు యువకులు కూడా ఉంటున్నారు. వాళ్ళ ఇంట్లో కూడా పోలీసులు అదుపులో తీసుకున్న సమయంలో కొన్ని డాక్యుమెంట్స్ ను కూడా గుర్తించారు. 2 గంటల నుంచి కూడా యువకులను ముగ్గురిని కూడా పోలీసు అధికారులు విచారిస్తున్నారు. వీళ్లతో పాటు ఇంకా ఎవరైనా సభ్యులు సానుభూతి పరులుగా ఉన్నారా, దీనికి సంబంధించి కారణాలంటే ఎవరి ప్రోద్బలంతో ఇదంతా చేస్తా ఉన్నారు, ఎక్కడి నుండి వచ్చారు, వీళ్ళ మోటో ఏంటి అనే అంశాలకు సంబంధించి అయితే ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఈ ముగ్గురు యువకులకి సంబంధించి కూడా వాళ్ళ స్వస్థలాలు ఏంటి, ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు, ఇక్కడ షెల్టర్ ఇచ్చిన వాళ్ళకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ మాత్రమే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి 1 టౌన్ పరిసర ప్రాంతాల్లో కూడా వీళ్ళ ఇదే విధంగా ఉన్నటువంటి సానుభూతి పరులు ఎవరు అనేది గుర్తించే పనిలో అయితే ప్రస్తుతం ముగ్గురు యువకుల్ని పోలీసులు విచారిస్తున్నారు. విచారణ అయితే కొనసాగుతా ఉంది. శ్రీకాంత్, ఎప్పటి నుంచి వీరిపై నిఘా పెట్టారు? వారిపై అనుమానం ఎందుకు కలిగిందంటారు? అంటే ప్రధానంగా ముజాహిద్ సంస్థకు సంబంధించిన గ్రూప్ కి అనుబంధంగా వాళ్ళకి అనుకూలంగా వీళ్ళు మద్దతుగా పోస్టులని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా అటు ఇంటెలిజెన్స్ టీమ్ గానీ అదేవిధంగా స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు సైబర్ పోలీసుల సాయం తీసుకున్నారు. వీళ్ళు ఎక్కడ నుంచి మొత్తం ఈ పోస్టులు పెడుతున్నారనే అంశానికి సంబంధించి సుమారు 2 నెలల నుంచి కూడా వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళకి సంబంధించిన ఐడి అడ్రస్ల ద్వారా వాళ్ళ వివరాలను అయితే ప్రస్తుతం సేకరించి నేరుగా వాళ్ళు ఉన్నటువంటి వించిపేటలోనే నివాసం దగ్గరికి పోలీసు బృందాలు వెళ్లి వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి కూడా ఉంది. వీళ్ళకి ఉన్నటువంటి లింకులు కానీ వీళ్ళు సానుభూతి పరులుగా మారటానికి ఉన్నటువంటి కారణాలు కానీ వీళ్ళు నెక్స్ట్ ఏం చేయాలన్న ఉద్దేశంతో ఇంకా కళాశాలలకు కానీ యువకులకి ఏదైనా ఇదే విధంగా రోజు ఇలా పోస్టులు పెట్టాలని ఏమన్నా చెప్తున్నారా, ఈ అన్ని అంశాల మీద అయితే ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది.